హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్భుతం. మనం లాస్ట్ వీడియోలో మహిషాసురుడు ఎలా జన్మించాడు అన్న విషయం గురించి తెలుసుకున్నాం కదా. అలాగే ఆ మహిషాసురుడిని సంహరించడం కోసం జగన్మాత మహిషాసుర మర్దినిగా మారి అదృశ్యమైంది అన్న విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ జగన్మాత దేవతలందరికీ కూడా మహిషాసురుని సంహరిస్తాను అని చెప్పి అదృశ్యమైంది. ఆ తరువాత మహిషాసురుని నగరానికి చేరిన మహేశ్వరి భీకర శంఖారావంతో సింహగర్జన చేసింది. అఖిలాండేశ్వరి అలా గర్జించగానే మహిషాసురుని మత్తు వదిలిపోయింది. వెన్నులో వణుకు పుట్టింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మానవ మాతృడెవరు తనను భయపెట్టలేదని తెలుసు. దేవతలకంతటి ధైర్యం లేదనుకున్నాడు. మరి ఆ సింహగర్జన చేసిందెవరో తెలియక నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే బడులారా, ఆ భయంకర గర్జన చేసిందెవరో తెలుసుకొని బంధించి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. శబ్దం వచ్చిన దిక్కుగా బయలుదేరారు సైనికులు. శక్తి స్వరూపిణి అయిన దేవి సైనికులకు దర్శనమిచ్చింది. కాళికా అవతారంలో కనపడుతున్న కనకదుర్గను చూడగానే సైనికులు భయభ్రాంతులయ్యారు. వారి గుండెలు దరదరలాడాయి. బలహీనులు భయంతో రక్తం క్రక్కుకొని చచ్చిపోయారు. పరాశక్తి తన 18 చేతులతో శంకు, చక్ర, గద, ఖడ్గ, శూల, పాశాది ఆయుధములను, అభయముద్ర, గంట, మద్యపాత్రలు ధరించి ఉన్నాయి. ఆ కాళికాదేవి పదే పదే భీకరంగా గంట మ్రోగిస్తూ, మధ్యని కన్నులు వ్రేలాడుతూ, పొడవైన ఎర్రని నాలుక, మెడలో పుర్రెల హారంతో భయానకంగా కనపడుతుంది. భయంకర స్వరూపాన్ని చూడగానే బ్రతుకు జీవుడా అని సైనికులు పారిపోయారు. దేవ, ఆ భయంకర శబ్దం చేసిందొక భయంకర స్త్రీమూర్తి. పెండ్లి కాని పడుచు పిల్లలా ఉంది. గంట మ్రోగిస్తూ, మద్యపానం చేస్తూ భయంకరంగా ఉంది. ఆమెను చూసి మన సైనికులు కొందరు అక్కడికక్కడే మరణించారు. మిగిలిన మేము పరుగుతో మీ వద్దకు విషయం తెలియజేయడానికి వచ్చాము అంటూ విన్నవించారు. మగువా లోలత్వము గల మహిషాసురుడు తన మంత్రిని పిలిచి, మంత్రి, నీవు వెళ్ళి ఆ మగువకు నా అందచందములను, నా బల పరాక్రమములను గురించి బాగుగా వివరించు. నీ మాటలకు ఆ వనిత నా వశమవ్వాలి, వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. మహాశక్తి వద్దకు గొప్ప సైన్యం, మంది మార్బలంతో వెళ్ళిన మహామంత్రి, ఓ మహిళ, మా రాజు నిన్ను మనువాడాలనుకుంటున్నాడు. మా రాజంటే ఏమనుకున్నావు? ముల్లోకాలలోనూ ఎదురులేని మహాచక్రవర్తి అయిన మహిషాసురుడు. మగవాడన్నవాడెవరు మా రాజును జయించలేరు. మా రాజంతటి శక్తిమంతుడిని ప్రపంచమునందు ఇంకెవ్వరూ ఉండరు. బాగా ఆలోచించి వచ్చి మా రాజును వివాహం చేసుకో అన్నాడు. మంత్రి మాట విన్న మహేశ్వరి కళ్ళ వెంట నిప్పులు చెరుగుతూ, మంత్రి, రాయబారిగా వచ్చావు కనుక బ్రతికిపోయావు. లేనిచో అరక్షణంలో నిన్ను బూడిద చేసేదానిని. నేను దేవతలకు మాతృమూర్తిని, అమ్మను, శక్తి స్వరూపిణిని. మందబుద్ధి అయిన మీ రాజు స్త్రీలేమీ చేయలేదనే ధీమాతో మగువలను వదిలి మగవారెవరితోనూ మరణం రాకుంటున్నట్లుగా వరం పొందాడు. మీ రాజు నిప్పుడే రమ్మను, అంతం చేస్తాను. లేనిచో ఏ పాతాళలోకానికో పారిపొమ్మను అంది జగన్మాత. చేయునది లేక మంత్రి మదలిపోయి మహిషాసురునికి అంతా విన్నవించాడు. మహిషాసురుడు మండిపడ్డాడు. సార్వభౌముడైన నన్ను ఒక ఆడది అవమానపరచడమా? దానికి చావు మూడింది. మితిమీరిన ఆగ్రహంతో చిందులు త్రొక్కాడు. అంతటా తామ్రుడనేవాడు, దానవరాజా, వచ్చినది ఆదిశక్తే అయి ఉంటుంది. ఆమె 18 చేతులతో ఉన్న శక్తి స్వరూపిణి. ఆమెను గెలవటం అసాధ్యం. ధైర్యంగా యుద్ధం చేసి ఆమె చేతిలోనే మరణం మంచిది. మోక్షం అన్నా రావచ్చు, పారిపోవడం మాత్రం పిరికి వాళ్ళ లక్షణం. కావున తెలుసుకొని మసలుకొనుము అన్నాడు. ఆ మాటలు విన్న మహిషాసురుడు మరింత ఆవేశంతో, అయితే ముందుగా నీవే పోయి యుద్ధం చేసి మోక్షం పొందు, పో అంటూ ఆగ్రహించి తామ్రుడిని యుద్ధానికి పంపాడు. శ్రీ మహాలక్ష్మిగా మెరిసిపోతున్న జగన్మాతతో తామ్రుడు ఎదురుగా వెళ్ళి యుద్ధము చేయలేక పారిపోయాడు. మహిషాసురుడు ఈసారి భాష్కలుడు, దుర్ముఖుడు అనే 2 అతి భయంకర రాక్షసులను పంపాడు. వారు కూడా దేవితో మా రాజుని పెళ్లి చేసుకోమన్నారు. జగన్మాత వారి వంక విచిత్రంగా చూసి, ఏరా, మీ రాజు రమ్మంటే మీరు వచ్చారు. మీ రాజుకేమైనా మతి చిలించిందా? రణరంగమునకు రమ్మంటే రాయబారాలు పంపుతున్నాడు. మర్యాదగా వెళ్ళి మీ రాజును పంపండి అంది. భాష్కలుడు ఆ మాటలు వినగానే ఆవేశంతో దేవిపైకి యుద్ధానికి దిగాడు. త్రిజగన్మోహిని అతనిని ఒక్క వేటుతో యమలోకానికి పంపింది. దేవతలు జేజేలు పలికారు.
వెంటనే దుర్ముఖుడు తన ధనస్సుతో అమ్మవారిని అడ్డగించాడు. కోపగించిన మహాశక్తి దుర్ముఖుని ధనస్సును ఛేదించి రథాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. దుర్ముఖుడు గదాయుద్ధం చేయబోయాడు. దేవి బాణం వ్రేటుతో దుర్ముఖుని తల తెగిపోయింది. మహిషాసురునికి ఈ వార్త తెలిసి అదిరిపోయి చిక్షురుణ్ణి తామ్రుణ్ణి యుద్ధానికి పంపాడు. మహాశక్తి తన బాణంతో తామ్రుడి తల నరికి చిక్షురుణ్ణి శూలంతో మట్టుపెట్టింది. మహిషాసురుడు బిఢాలుడు అసిలోముడు అను మరో 2 రాక్షసులను పంపాడు. దేవి వారిద్దరినీ కూడా అంతమొందించింది. మహిషాసురుడు తను పంపించిన యోధానుయోధులైన రాక్షసులందరూ మహాశక్తి చేతిలో మరణించటం చూసి కృంగిపోయాడు. వెంటనే ఆవేశపరుడై ఎలాగైనా ఆ స్త్రీని లొంగదీసుకోవాలని తన దుష్టబుద్ధిని విడనాడక వీరునిగా గాక వరునిగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అందంగా అలంకరించుకొని యుద్ధరంగానికి బయలుదేరాడు. మహాశక్తి రూపిణి అయిన ఆదిశక్తి అందానికి ముగ్ధుడైన మహిషాసురుడు యుద్ధం సంగతి మరచిపోయి పరాశక్తితో పరాచకాలు ఆడబోయాడు. తల్లిని తప్పుడు భావంతో చూసిన మహిషాసురుడు తప్పుడు మాటలు మాట్లాడాడు. అంతటా దేవి కోపించి, ఓరి మహిషాసుర, నేనెవరిని అనుకున్నావు? ఆది పరాశక్తిని అని విసిగెత్తి విశ్వశక్తి విజృంభించింది. మహాశక్తి మహిషాసురునికి ఘోర యుద్ధం ప్రారంభమయ్యింది. అసురులందరూ అమ్మవారిపై ఒక్కసారే విరుచుకుపడ్డారు. దుర్ధరుడనే వాడు విషపూరిత బాణాలను ప్రయోగించాడు. త్రినేత్రుడనేవాడు అమ్మవారిపై అగ్నివర్షం కురిపించాడు. అంధకుడనేవాడు అమ్మవారి వాహనమైన సింహాన్ని చంపాలనుకున్నాడు. తన వాడి అయిన వేడి బాణాలతో శూలంతో అమ్మవారు ఆ రాక్షసులందరినీ మట్టుపెట్టింది. సింహం అంధకుణ్ణి చీల్చి చెండాడింది. తన వారందరూ తనువులు చాలించటం చూసిన దానవరాజు కంపించిపోయి వెన్నులో భయం పుట్టి మాయాయుద్ధం చేయసాగాడు. కొంతసేపు సింహంగా మారి కొంతసేపు మదపటేనుగుగా మారి విచిత్రమైన మాయాయుద్ధం చేశాడు. కానీ అమ్మవారి ముందు అతని ఆటలేమీ సాగలేదు. చివరకు తన స్వరూపమైన దున్నపోతు మహిషము రూపము ధరించి భీకరంగా గర్జించి, ఓసి అహంకారి, నా కోర్కెను తిరస్కరించావు కదూ, చూసుకో ఇప్పుడు నిన్నేం చేస్తానో, నీ ప్రాణాలు తీసి యమపురికి పంపుతాను అంటూ రోషావేశంతో ఊగిపోతూ తన వాడి కొమ్ములతో అమ్మవారిని కుమ్మి చంపేయాలని రంకెలు వేస్తూ రాసాగాడు. అంతటా అమ్మవారు రాక్షసునిపై ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేటట్లుగా గర్జించింది. భీకర శంఖారావం చేసింది. గంట వాయించింది. ఈ శబ్దాలకు సర్వలోకాలు స్తంభించిపోయాయి. మహిషాసురుని చెవులు చిల్లులు పడ్డాయి. శక్తి స్వరూపిణి అయిన భవానీ అమ్మవారు తన ఘోరమైన శూలాయుధంతో మహిషునిపై విరుచుకుపడింది. మిక్కిలి బలంతో ఘోరాతి ఘోరంగా మహిషుని పొట్టలో శూలంతో పొడిచింది. ఆ పోటుకి మహిషాసురుడు కింద పడిపోయాడు. వెంటనే శక్తి స్వరూపిణి అయిన భవాని తన చక్రాయుధంతో మహిషుని శిరస్సును నరికివేసింది. ఆ విధంగా మహిషాసురుని మర్దించింది. కావుననే ఆమెకు మహిషాసుర మర్దిని అని పేరు వచ్చింది. ఆకాశం నుండి పూల వర్షం కురిసింది. దేవతలు అమ్మవారిని స్తుతించసాగారు. గంధర్వులు పాడగా అప్సరసలు ఆనందంతో నాట్యం చేయసాగారు. జై జై నినాదాలు మిన్నంటాయి. భవానీ జై భవానీ, జై జై భవానీ, జై మహిషాసుర మర్దిని అనే నినాదాలతో అందరూ ఆ జగదాంబను కీర్తించారు. మహిషాసురుని పీడ వదిలించుకొని ఆనంద సాగరంలో మునిగిపోయారు. విజయోత్సవాలు జరుపుకున్నారు. సూత మహర్షి చెప్పిన మహిషాసుర మర్దని గాథను విన్న సౌనకాది మహామునులందరూ ఆనంద పరవశులై జై భవానీ, జై మహిషాసుర మర్దని అంటూ జయ జయ ద్వానాలు చేస్తూ, స్వామి సూత మహర్షి మహిషాసుర మర్దని గాథను చెప్పి మమ్ములను మంత్రముగ్ధులను చేశారు అని అన్నారు. ఈ విధంగా మహిషాసుర మర్దిని మహిషాసురుని సంహరించింది. ఈ కథను విన్నవారికి అలాగే చదివిన వారికి కూడా ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే ఈరోజు విజయదశమి సందర్భంగా అందరికీ కూడాను విజయదశమి శుభాకాంక్షలు. ఆ తల్లిని అందరూ కూడా ఈ విజయదశమి నాడు పూజించుకొని ఆవిడ యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.